హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజులు గ్యాప్ వచ్చింది సింగిల్ సైడెడ్ స్వింగ్ మాడిఫికేషన్ గురించి. సో ఫైనల్గా ఈరోజు కదలబోతుంది సింగిల్ సైడెడ్ స్వింగ్ మాడిఫికేషన్. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఇది కంటిన్యూషన్ పార్ట్. ఇది ఒక 10th ఎపిసోడ్ అవుతుంది. 9 ఎపిసోడ్స్ వరకు నేను ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ మాడిఫికేషన్ కంప్లీట్ చేశాను. సో ఇది 10th ఎపిసోడ్ అనుకోండి. ఇంకా ఈ పార్ట్లో వచ్చేసి నేను రేర్ స్వింగ్ ఆర్మ్, ఇంకా రేర్ వీల్, ఇంకా మనకి అనవసరమైన పార్ట్స్ అన్ని మొత్తం రిమూవ్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న బోల్ట్స్ ఇంకా నట్స్ మనకి ఏవేవి అయితే అడ్డు వస్తున్నాయో అవన్నీ రిమూవ్ చేసుకుందాం. ఫ్రంట్ స్పాకెట్ కవర్ రిమూవ్ చేసుకుందాం. సో 3 8mm బోల్ట్స్ రిమూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎలన్కి ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసుకోండి. సో దీని వెనకాల స్పేసర్ ఒకటి ఉంటుంది, అది కూడా సేవ్ చేసుకోండి. సో ఈ మళ్ళీ మనం రీయూజ్ చేసే పార్ట్స్, సో మ్యాక్సిమం కేర్ఫుల్గా పెట్టుకోండి. సో మనం స్వింగ్ ఆర్మ్ రిమూవ్ చేయాలంటే మనకి చైన్తో కూడా లింకేజ్ అనేది ఉంటుంది. సో చైన్ కూడా రిమూవ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి ఫ్రంట్ స్పాకెట్ కూడా పూర్తిగా రిమూవ్ చేస్తున్నాం. సో మీకు చైన్ అవసరం లేకపోతే మీరు కట్ చేసేయచ్చు, బట్ ఇది ఇంకా కొత్తగా ఉంది. సో ఇప్పుడు ఫ్రంట్ స్పాకెట్ కూడా రిమూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు 10mm లెన్స్తో గేర్ సెలెక్టర్ దగ్గర ఉన్న స్క్రూని కూడా రిమూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు గేర్ సెలెక్టర్ని కూడా రిమూవ్ చేసుకున్నాం. సో ఇంకా రేర్ పోర్షన్లో హగ్గర్ని రిమూవ్ చేసుకున్నాం. సో మనకి 2 Allen కీస్ ఉంటాయి ఇక్కడ. సో ఆ 2 Allen కీస్ రిమూవ్ చేసుకోవాలి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో రేర్ హగ్గర్కి ఒక 2 బోల్ట్స్ ఉంటాయి. సో ఆ 2 బోల్ట్స్ కూడా రిమూవ్ చేస్తాను. ఇంకా ఇక్కడ సైలెన్సర్కి ఒక ఎల్ఎన్కి బోల్ట్, ఇంకా 8mm బోల్ట్ ఉంటాయి. సో అవి కూడా రిమూవ్ చేసుకున్నాను. సో మళ్ళీ అటువైపు వెళ్ళినప్పుడు అవి రిమూవ్ చేసుకుంటే అప్పుడు ఎగ్జాస్ట్ కూడా వచ్చేస్తుంది. సో నేను డైరెక్ట్ బెండ్ పైప్ యూజ్ చేయబోతున్నాను. అంటే మనం కస్టమ్ మేడ్ బెండ్ పైప్ అనమాట. ఎందుకంటే మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం మళ్ళీ రీషేప్ చేసుకుంటూ రావాలి బెండ్ పైప్ని. సో అందుకని క్యాథలైట్ కన్వర్టర్ ఇంకా అవన్నీ మఫ్లర్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎగ్జాస్ట్ని రిమూవ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎగ్జాస్ట్ని రిమూవ్ చేసుకున్నాం. ఈ క్యాథలైట్ కన్వర్టర్ కూడా మనం రిమూవ్ చేసుకున్నాం. ఈ క్యాథలైట్ కన్వర్టర్కి డౌన్ సైడ్లో ఒక యాక్సిల్ బోల్ట్ ఉంటుంది. సో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. సో ఇది యాక్సిల్ బోల్ట్. సో ఇప్పుడు మొత్తం కిందకు వచ్చేస్తుంది అన్నమాట. సో కొద్దిగా గట్టిగా ఉంటుంది, షేక్ చేస్తూ తీయండి. సో ఇది కూడా వచ్చేసింది. సో ఇంకా రేర్ హగ్గర్కిను ఇంకా క్యాలిపర్ బోల్ట్స్ని మనం డిస్మాంటిల్ చేసుకుందాం.
ఎగ్జాస్ట్ పైప్కి ఉన్న క్లాత్ లాంటిది ఏమన్నా పెట్టుకోండి, అంటే మీరు ఎప్పుడైనా ఇలా వర్క్ చేసినప్పుడు సో లోపలికి ఏమి వెళ్ళకుండా ఉంటుంది. మనం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ హగ్గర్ని బోల్స్ రిమూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు రైట్ సైడ్ కూడా రిమూవ్ చేసుకున్నాం. సో హగ్గర్ బోల్స్ మొత్తం రిమూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు రేర్ హగ్గర్ని సో ఇంకా ఇక్కడ మనకి వీల్ సెన్సార్ ఉంది, ఏబిఎస్ సెన్సార్. ఈ ఏబిఎస్ సెన్సార్ నేను క్యాలిపర్ కన్నా బోల్ట్ని రిమూవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏబిఎస్ సెన్సార్ని కూడా రిమూవ్ చేసుకున్నాను. ఇంకా రేర్ బ్రేక్ క్యాలిపర్కి కూడా ఒక 14 mm బోల్ట్ ఉంటుంది. సో అది కూడా రిమూవ్ చేసుకుంది. ఇంకా ఏబిఎస్ సెన్సార్ కూడా డిస్కనెక్ట్ చేసుకున్నాం అవి. సో ఇంకా సో ఇవే వైర్స్. సో ఎప్పుడైనా సస్పెన్షన్ బోల్ట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, లాక్ టైట్ వేసి ఫిట్ చేస్తారు. సో దాన్ని హీట్ చేశాను. సో అది కొంచెం కూల్ అయ్యే లోపల దానికి యాక్సెస్గా ఉన్న అదర్ ఫేరింగ్ పార్ట్స్ మొత్తం రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చైన్ గార్డ్ కూడా రిమూవ్ చేసుకుందాం మొత్తం. సో ఇప్పుడు మనం సస్పెన్షన్ బోల్ట్ తీయడానికి మనకి ఎనఫ్ స్పేస్ అనేది దొరికింది. సో దాంతో వర్క్ చేయడానికి సో అదర్ సైడ్ ఎలెన్కీతో ఏమన్నా సపోర్ట్ పట్టుకొని యువతల సైడ్ 14 mm సాకెట్తో రిమూవ్ చేయండి. లూజ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే మీరు ఇంజన్ స్టాండ్ మీద పెట్టాలి కాబట్టి కొద్దిగా యాక్సిల్ బోల్ట్ అండ్ సస్పెన్షన్ బోల్ట్ ఒకటి మీరు లూజ్ చేయకూడదు, పూర్తిగా జస్ట్ లూజ్ చేసుకోవాలి. మరి స్టాండ్ మీద పెట్టిన తర్వాత హ్యాండ్తో రొటేట్ చేస్తే వచ్చే అంత లూజ్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా సరే యాక్సిల్ బోల్ట్స్ కూడా చాలా టైట్ ఉంటాయి. సో ఫుల్గా రిమూవ్ చేసుకోకండి. సో ఈ మొత్తం ప్రొసీజర్ అంతా అయ్యేంత వరకు నేను ఫ్రంట్ బ్రేక్ని ఎంగేజ్ చేసి ఉంచబోతున్నాను, అంటే ఇంకా బండి అటు ఇటు కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. సో దానికి జిప్ ట్యాగ్ యూజ్ చేస్తాను. సో ఎంగేజ్ చేస్తుంది ఫ్రంట్ బ్రేక్. సో ఇంకా అటు ఇటు ఏం కదలదు. సో ఇంకా ఎవరు హెల్ప్ లేరు. సో కాబట్టి ఇంకా ఈ వీడియో చూపించలేదు, ఈ బిట్ చూపించలేదు, ఇంజన్ స్టాండ్ పెట్టేది. సో ఇద్దరం కలిసి ఇది లిఫ్ట్ చేసి కింద సపోర్ట్ పెట్టాం. సో కింద కొద్దిగా చెక్కలు పెట్టి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఇప్పుడు రేర్ సెక్షన్ని రిమూవ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు సస్పెన్షన్కి యాక్సిల్ ఉంది, సారీ స్వింగ్ యాక్సిల్ ఉంది. సో యాక్సిల్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఇంకో యాక్సిల్ హెల్ప్ తీసుకొని స్టాక్ యాక్సిల్ని రిమూవ్ చేస్తున్నాం.
ఇప్పుడు యాక్టివ్ రిమూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు స్టాక్ యాక్టివ్ రిమూవ్ చేశాను. సో ఇప్పుడు స్వింగ్ ఆర్మ్ ఇంకా రేర్ విండ్ మొత్తం రిమూవ్ చేసేవాళ్ళు. తీసుకెళ్ళిపోతాను. సో ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. సో సస్పెన్షన్ మొత్తం రిమూవ్ చేస్తాం. సో సస్పెన్షన్ మొత్తం రిమూవ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఒకసారి మామూలుగా సింగిల్ సైడెడ్ స్వింగ్ స్టాక్ యాక్సిల్కి ఫిట్ చేసి చూస్తున్నాం. అంటే స్టాక్ స్వింగ్ పోర్షన్ ఫిట్ చేసి చూస్తున్నాం అంటే ఎలా ఉంటుందో. ఒకవేళ ఓకే వెల్ అండ్ గుడ్ బాగానే ఉందంటే ఇంకా అలా ఫిట్ చేసి ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాం. సో ఒకసారి చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫుట్ ప్యాడ్స్ కూడా రిమూవ్ చేసుకుంటున్నాను. సో వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఎనఫ్ స్పేస్ అనేది దొరుకుతుంది. సో డైరెక్ట్గా స్టాక్ స్వింగ్ ఆర్మ్కి పెడితే మాత్రం వీల్ షార్టేజ్ వస్తుంది. సో అందుకని ఇంకా మెజర్మెంట్స్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్గా ఫిట్ చేశాను. అంటే జస్ట్ హ్యాండ్ టైట్ ఫిట్ చేసి ఒక యాక్సిల్ అనేది పెట్టాను. సో ఎలా ఉందో చూడండి. అంటే ఖచ్చితంగా అయితే లాంగ్ డైమెన్షన్స్లో ఉంది. ఎందుకంటే చెప్పాను కదా వీల్ టు వీల్ బేస్ ఉండాలి, అది డిస్టెన్స్ అనేది క్లియర్గా ఉండాలి. సో జస్ట్ నార్మల్గా చూడటం కోసం పెట్టాను. మీరు కూడా సో మొత్తం పెట్టిన తర్వాత కరెక్ట్ డైమెన్షన్స్లో ఉంటుంది. ఇప్పుడు సెంటర్లో లేదు ప్రజెంట్. సో సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ లుక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 1290 లుక్ వచ్చేసింది ఇటు సైడ్ నుంచి. సో ఇటు సైడ్ నుంచి కదుపుతానికి లేదు. సో ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమం డిస్మాంటిల్ చేయడమే జరిగింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వెల్డింగ్ చేసి మిగిలిన ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా దీని మీద ఇంకా ఏమన్నా ఈజీగా చేసే ప్రాసెస్ ఏమన్నా మీకు ఐడియా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.